అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. సండే ఈరోజు అయితే నేను మార్నింగ్ ఈరోజు కొద్దిగా లేట్గా లేచాను. 6 o'clock లేచాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది లేదు కాబట్టి కొద్దిగా లేట్గా లేచాను. రోజు 5 o'clockకే లేస్తాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒకవైపు పాలు పెట్టాను, మరోవైపు హాట్ వాటర్ పెట్టాను. హాట్ వాటర్ వేడెక్కిన తర్వాత లెమన్ అందులో వేసాను. ఆ తర్వాత హాట్ వాటర్ వేడెక్కగానే 2 గ్లాసెస్లో పోసి నాకు మా బాబుకు పోసి ఇచ్చాను. అయితే మా బాబుకు హాట్ వాటర్ ఈరోజు వద్దనేసి ఆ ఫేస్లో ఫీలింగ్ చూడండి ఎలా తాగుతున్నాడో, ఇష్టం లేనట్లు. అయితే స్టవ్ దగ్గరకు వచ్చేసరికల్లా పాలు అనేది మరుగుతున్నాయి. పాలు మరగగానే కొన్ని పాలు తీసి పెరుగు తోడేయడానికి అనేసి పోసాను. ఆ తర్వాత అదే పాలల్లో చాపత్తా చక్కెర వేసి టీకి పెట్టాను. అయితే ఈరోజు సండే కాబట్టి మా పాపనే టిఫిన్ చేస్తానని అన్నది. అంటే టిఫిన్ అంటే ఏంటంటే పాస్తా, తనకు ఇంట్రెస్ట్ అన్నట్టు. పాస్తా అయినా సేమియా అయినా తనే చేస్తుంది ఎక్కువ శాతం. సాటర్డే ఈవినింగ్, మార్నింగ్ సండే ఉంటుంది కాబట్టి తనకి ఫ్రీ ఉంటుంది కాబట్టి చేస్తుంది. అయితే ఈరోజు నేనే చేస్తాను మమ్మీ అనేసి చేసింది అన్నట్టు. పాస్తా ఎగ్ వేసి చేసింది. తను చేసి నేను ఉన్నంత వరకు నువ్వు వెళ్ళాలి మమ్మీ అనేసి అంటుంది. అందుకే ఇంకా తనే వడ్డిస్తుంది చూడండి. పాస్తా తిన్నాను, చాలా టేస్టీగా వచ్చింది. ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చింది. తనకు అంత ఇంట్రెస్ట్ అన్నట్టు పాస్తా సేమియా చేయడము. అయితే ఇంకా నాకు ఈరోజు సండే అయినా డ్యూటీ ఉందండి. 9:30కే డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ఆఫ్టర్నూన్ 12:30, 1 అయింది. 1 o'clockకి ఇంటికి వచ్చాను. అయితే ఇంటికి వచ్చేసరికల్లా అంటే బాబు ఆడుకోవడానికి వెళ్ళారు, పాప ఇక ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నది. ఇంకా నేను వచ్చేసి మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదా. మార్నింగ్ ఏం చేయలేదన్నట్టు, ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి ఇంకా ఇప్పుడే చికెన్ తెమ్మనేసి చెప్పాను. ఈ లోపు నేను స్టవ్ వెలిగించేసి రైస్ పెట్టాను, అంటే బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిపులుసు చేద్దామని, చికెన్ చేస్తే కంపల్సరీ పచ్చిపులుసు అనేది కంపల్సరీ కావాలి కాబట్టి చింతపండు నానబెట్టాను. ఆ తర్వాత రైస్ కడిగి పెట్టాను బియ్యము. చికెన్ వచ్చేంత వరకు ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు అనేసి ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుంటూ మా పాప అంటుందన్నట్టు, మమ్మీ ఆనియన్స్ అప్పుడే కట్ చేస్తున్నాం మమ్మీ చికెన్ రాకుండా. అంటే ముందుగానే కట్ చేసి తెలుసుగా మమ్మీ. ఒకవైపు రైస్ పెట్టాను, ఇంకోవైపు కళాయి పెట్టి అందులో 2 tablespoon ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి చికెన్ రెడీ చేసుకున్నాను. చికెను, అన్నము, పచ్చిపులుసు అయ్యేసరికి 2 o'clock అయింది. మేము లంచ్ చేసాము. లంచ్లో ఇంకా మా బాబు లేడు, ఆడుకోవడానికి వెళ్ళాడు. నేను, మా పాప, మా తమ్ముడు ఇంకా మేము అన్నం తిందామనేసి ఇంకా నేను ప్లేట్లలో పెడుతున్నాను. అయితే మా పాప ప్లేట్లలో పెట్టేటప్పుడు అంటుందన్నట్టు, మమ్మీ ఫ్రై చేస్తామనుకున్నా, నువ్వు ఇలా పులుసు చేసినవి ఏందనేసి అన్నది. ఈ లోపు మేము అన్నం తిన్న తర్వాత ఇది ఇక్కడ మా దగ్గర బోనాలు స్టార్ట్ అవుతాయండి. అయితే బోనాల కోసం అనేసి, అంటే ఊరు బోనం అనేసి వండుతారన్నట్టు. అయితే మేము బోనం చేయం కాబట్టి బియ్యము, ఉల్లిగడ్డ, చింతపండు అట్లా ఇస్తామన్నట్టు. అందరి కలిపి వాళ్ళే బోనం కుండ చేస్తారన్నట్టు ఆ రోజు, బోనాల పండుగ రోజు. అయితే ఇంకొక విషయం ఏంటి, గడపల కోసం అనేసి స్టిక్కర్స్ ఎలా వచ్చినాయో అనేది నేను చూపిస్తాను. ఇక్కడ కింద ఇది తీస్తున్నప్పుడు తీయమా, ఒకలాగా బుక్ చేస్తే ఇట్లా వచ్చిందండి. ఇలా వచ్చి ఇంకొక విషయం అని చెప్పాను కదండి. అయితే మేము ఉండేది రెంటెడ్ హౌజు. అయితే మా ఓనర్ వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని వేసుకోమన్నారు. పెయింట్ అనేది వాళ్ళు వేయలేదు. అయితే వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇంకా పెయింట్ డిజైన్ వేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు మీషోలో కూడా దొరుకుతున్నాయి కదా అనేసి నేను మీషోలో ఇవి ఆర్డర్ పెట్టాను. అయితే నేను ఒక విధంగా బుక్ చేశాను, ఎలా నేను నాకు నచ్చిన విధంగా చూశాను, కానీ అది వేరేలాగా వచ్చింది. నేను అనుకున్న డిజైన్ అనేది రాలేదు. కాకపోతే వాటిని నేను మొత్తం ఆలోచించి మంచిగా ఒక ప్లాన్తోని సెట్ చేసాము. నేను, మా పాప, మా తమ్ముడు కలిసి 2 గడపలు ఉన్నాయి మాకు. అయితే వాటిని డిజైన్ అనేది కూడా మీషో నుంచి మొత్తం ఫుల్గా రాలేదండి. ఇంకా హాఫే వస్తే తామర పువ్వుల లాంటిది ఒక సైడ్ పెట్టాను, ఇంకో సైడ్ ఏమో పువ్వులలాగా పెట్టాము. అలా సెట్ చేసి ఇలా గడపలను రెడీ చేసాము. ఎలా ఉందో చెప్పండి.
ఇంకో విషయం అండి, నేను చేసిన తప్పు మీరు చేయకండి. అయితే దాంట్లో సైజెస్ అనేది ఉంటుందంట. ఆ సైజు ప్రకారంగా మన గడపలది సైజు ఎంత ఉందో అందులో చూసి ఆ విధంగా బుక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా తర్వాత అది గడపలది పూర్తి అయిపోయిన తర్వాత మా చెట్లు చూడండి. నాకు కొద్దిగా చెట్లు పెట్టడం అంటే ఇంట్రెస్టు. అయితే మా ఇంటి ఎదురుగా వాళ్ళు మొత్తం డాబా పైన చెట్లు, అన్ని కూరగాయల చెట్లు, పూల చెట్లు అన్ని రకాలు పెడతారు. ఎప్పుడైనా నేను వీడియో తీసి పెడతాను. అయితే నాకు కూడా ఇంట్రెస్ట్. అయితే తను కొన్ని చెట్లు ఇచ్చింది అన్నట్టు, గింజలు ఇచ్చింది. సోర చెట్టు, బీర చెట్టు, కాకరకాయ, దొండకాయ అట్లా ఇచ్చింది అన్నట్టు. ఆ గింజలన్నీ వేసాను, కానీ ఈ సోర చెట్టు అనేది ఎన్నిసార్లు వేసినా కానీ ఒకటే చెట్టు వచ్చింది. ఇక సరే అని వదిలేసాను. ఎందుకంటే వర్షాలు అనేది ఈ సంవత్సరం అస్సలే లేదు కదండి. అందువల్ల పంటలే నష్టపోతున్నాయి. నేను పెట్టిన ఈ 2 చెట్లు అనేది ఎట్లా వస్తుందండి. ఇంకా ఏమో కొన్ని అయితే బీర చెట్టు, సోర చెట్టు, అలా ఒక చెట్టు ఏమో సోర చెట్టు వచ్చింది. దొండ చెట్టు మంచిగానే ఉంది. ఇక్కడ చిన్నది మనీ ప్లాంట్ కూడా ఉందండి. అయితే ఇంకా మాది చెట్లది మొత్తం ఆ చిన్నవి అన్నీ ఆకులు అలమలు అన్నీ వచ్చేసినాయి. చిన్న చిన్న చెట్లలాగా ఉంటే అవన్నీ మొత్తము తీశాను. అయితే సువ్వ ఇట్లా తీయడానికి నాకు చెట్లకు ఒక సువ్వ ఉండేది. ఆ సువ్వ మా బాబు ఎక్కడ పెట్టిండో ఏమో, అది దొరకట్లేదు. ఒకటి ఏదో చెక్క లాగా ఇట్లా సన్నగా పొడుగుగా ఉన్నది, దాంతోనే మొత్తం చెట్లన్నీ పాదుల్లాగా చేశాను అన్నట్టు. అలా చేస్తే కొద్దిగా చెట్లు కూడా మంచిగా వస్తాయంట కదా. అయితే ఆ తర్వాత కాకర చెట్టు ఒకటే చెట్టు వచ్చింది, కానీ అది తీగ అనేది ఇలా పైకి రావట్లే, అన్నీ కిందికి వచ్చేసింది అన్నట్టు. అయితే ఒక సన్న తీగలాగా కట్టి పైకి కడుతున్నాను. మనమే కదా, మనం కడితేనే ఆ చెట్టు అనేది పైకి వచ్చేస్తుంది. చెట్టు అయినా అంతే, మనిషి అయినా అంతే. ఒక చిన్నప్పుడు పిల్లలకి ఏ విధంగా మనం చెప్తే ఆ విధంగానే పెద్ద అయ్యే వరకు వాళ్ళు అలానే ఉంటారు. చెట్టు కూడా అంతే అండి, మనం చిన్నప్పుడు ఎలా పెడతామో అలానే వస్తుందండి. అలాగనే బయట ఉన్న చెట్లను కూడా చూపిస్తానండి. అయితే ఇక్కడ మేము పెట్టుకున్న చెట్లు జామ చెట్టు, ఇంకోటి కలబంద చిన్నది, ఇంకోటి చిన్న మల్లె చెట్టు, కరివేపాకు చెట్టు కూడా పెట్టాను. అయితే మందార చెట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఓమ చెట్టు కూడా ఉన్నది. అయితే ఈరోజు మా అత్తయ్య పెన్షన్కి వెళ్ళింది, అంటే నిన్న వెళ్ళిందండి. ఈరోజు ఈవినింగ్ వస్తుంది. మా హస్బెండ్ ఏమో సండే రోజు ఉంటుందండి తన ఆఫీసు, అందుకే తను కూడా లేడు. అయితే ఇంకా మా చెట్టు ఇక్కడ ఉసిరి చెట్టు పెట్టాను. ఎందుకంటే పోయినసారి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు లేదండి నాకు ఇంట్లో. అయితే ఉసిరి చెట్టే తెచ్చి పెట్టాను. ఎందుకంటే ఉసిరి చెట్టు ఒక 50 రూపాయలు పెడితే ఇంత చిన్న కొమ్మ ఇస్తున్నారు. అదే 50-60 రూపీస్ పెడితే ఒక చెట్టే వస్తుందని